సువార్త 4:39. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి 38 నుండి చదువుమా. ఆయన ధోని అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో. ఒకటి మాట, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము. ఈడుగా దోణులు ప్రయాణం చేసుకున్నారు. ఏం జరిగిందండి? ఒకటి సుడిగాలి తుఫాన్ వచ్చింది. సుడిగాలి తుఫాన్ వచ్చినప్పుడు దేవుడు ఏం చేయలేదు? తుఫాను సుడిగాలి వచ్చినప్పుడు దేవుడు ఏం చేసుకున్నాను? ఎందుకు దేవుడు లగలేదు? సుడిగాలి వచ్చినప్పుడు లగాలి కదా, సుడిగాలి వచ్చినప్పుడు లగాలి కదా, ఆ ఓడలకి నీళ్ళకి ఎక్కినప్పుడు లగాలి కదా, ఎందుకు లగలేదు? లగాలంటే నీ పిలవాలి. ఆయన సుడిగాలి వచ్చినప్పుడు ఆడు లగనం, తుఫాను వచ్చినప్పుడు ఆడు లగనం. విశ్వాసులు తనకి తోడుకొని శిష్యులు ఏం చెప్పారు? బోధకుడు. ఆ మాట ఈ రోజు వినడానికి దేవుడు కోరుకుంటాడు. నీ సుడిగాలిలో దేవుడు లేదు, నీరు వచ్చినప్పుడు దేవుడు లేదు. ఎవరి పాడి సమయంలో బోధకుడు ఒక్కసారి ఈ రోజు గొప్ప విడుదల కలిగేట విడుదల కలిగేట సుడిగాలి తుఫాను కరెక్టలు ఇది రెండు వచ్చినప్పుడు తరంగం ఇలాగ పొమ్ముతున్నారు. ఓడ ఏమవుతున్నారు? కదులుతున్నారు. భయంకరమైన అప్పుడు ఏసై ఏం చేయలేదు, లేపనండి అంటే కొందరు ఏం చేయాలి? ఏసై చెప్పండి, ఏసయ్య సుడిగాలికి ఏం చేయాలి? ఇప్పుడు సముద్రంలో కరెంటులకు ఏం చేయాలి? దేవుడు అది ఆపడానికి కావాలి. అది కాదు నీ విషయం, నీ సమస్యలు కాదు దేవుడు చూస్తుంది. నీ సమస్యలకు విడుదల ఇవ్వడానికి ఏసై రాలేదు. నీ పిలుపు పెట్టి నేను వస్తాను. నీ పిలుపు ఈ రోజు నీ ఏడుస్తున్నారు కదా, చాలా రోజు అయితే నాకొక విడుదల కావాలి, నాకొక విడుదల కావాలి. అరే ఆ ఓడ పైన వేశారు. ఎవరి కోసం అంటే పిలిచిన దేవుడి కోసం, దేవుడి కోసం, ఏసిన దేవుడి కోసం. 5 దశలు పిలువని ఆ గుడ్డివాడు పిలిచినప్పుడు ఒకసారి సుడిగాలి అనేది రండి, సముద్రం తరంగం వేయండి, మరి పొంగిపో అదని కొట్టండి. ఇదన్నీ నీ చూడద్దు. నీకున్న పని ఏంటి? బోధకుడు లేదండి. ఈ మాటకేమైంది?
సుడిగాడి వస్తే ఎవరు లేగలేదు, అందరూ లేచిపోయారు కానీ ఏసై మాత్రం ఆ సుడిగాడి లోపల ఒక బిడ్డలు ఏడుపు దేవుడు చూడినట్టు. ఈ రోజు చాలా దినము నుండి రాత్రి యామన లేచి ఏడుస్తుంది అనుకోండి, కಣ್ಣీ నుండి కన్నీరు పడుతున్నారు. ఆ కన్నీరికి ఒక సమయం అయింది తల్లి, ఆ కన్నీరికి ఒక విడుదల సమయం అయింది. నాకు తెలియదు, ఆయన లేచి నీ చెప్పు నా కోసం లేకమని, నా ఇంటి కోసం లేకమని, నా పిల్లల కోసం లేకమని, నా సంఖ్య కోసం లేకమని. దేవుడు మంచి వర్తనం ఇచ్చిన